ఎండలు దంచి కొడుతున్నాయి. సుర్రుమంటున్న సూర్యుడు నడి నెత్తిపై బ్రేక్ డాన్స్ చేస్తుంటే చిన్న వాన ప్లీజ్ అని ఎదురు చూస్తున్న జనాలకు షాకింగ్ న్యూస్. వర్షాలపై ఆశలు వద్దు అంటున్నారు నిపుణులు. దీనికి కారణం సూపర్ ఎల్నినో. ఈ మహాప్రమాదం ఇప్పుడు ప్రపంచాన్ని ముంచేందుకు సిద్ధంగా ఉంది. అసలేంటి సూపర్ ఎల్నినో? ఇది ఎందుకు ఏర్పడుతుంది? ఈ ఎల్నినోను అడ్డుకోవడం సాధ్యం అవుతుందా? ముంచుకొస్తున్న సూపర్ ఎల్నినో విపత్తు. వర్షాలపై ఆశలు లేవంటున్న నిపుణులు. అసలేంటి సూపర్ ఎల్నినో విపత్తు? ఎల్నినో ఎఫెక్ట్ భారత్ మీద ఎలా? రైతులపై ఈ ఎఫెక్ట్ ఎలా ఉండబోతోంది? దేశం భారీ విపత్తును చూడబోతోందా? ఎల్నినో హెచ్చరికల వేళ చర్చ ఏంటి? గతేడాది వర్షాలే వర్షాలు, పిలిస్తే పలుకుతా అనే రేంజ్లో కురిశాయి వర్షాలు. అయితే ఈసారి అలాంటి పరిస్థితి కనిపించే అవకాశం లేదని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ వర్షాకాలం దేశవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది రైతులకు అత్యంత కష్టంగా మారబోతోందని హెచ్చరిస్తున్నారు. పసిఫిక్ మహాసముద్రంలో వేగంగా మారుతున్న ఉష్ణోగ్రతలతో ఈ ఏడాదిలో అత్యంత బలమైన ఎల్నినో పరిస్థితులు తలెత్తే అవకాశముందని అంతర్జాతీయ వాతావరణ సంస్థలు అంటున్నాయి. ఇది ఈ శతాబ్దంలోనే అత్యంత తీవ్రమైన ఉష్ణమండల వాతావరణ మార్పుగా నమోదయ్యే ప్రమాదముందని హెచ్చరిస్తున్నాయి. ఇది ఋతుపవనాల గమనాన్ని అస్తవ్యస్తం చేసి వ్యవసాయాన్ని దెబ్బతీసే అవకాశముందంటున్నాయి. ఎల్నినో విపత్తుకు సిద్ధంగా ఉండాలంటూ పర్యావరణవేత్తలు అప్రమత్తం చేస్తున్నారు. కొద్ది నెలల్లోనే ఈ ప్రభావం మొదలవుతుందని తెలుస్తోంది. జూన్ నుంచి ఎల్నినో ప్రారంభమవుతుందని ECMWF సంస్థ అంచనా వేస్తోంది. ఇది దశల వారీగా బలపడే ఛాన్స్ ఉంటుంది. ముందుగా మే నెలలో ఎల్నినో ఏర్పడుతుంది. క్రమంగా ఆగస్టు నాటికి ఇది బలపడుతుందన్నది అంచనా. అదే నెలలో సూపర్ ఎల్నినో ప్రభావం తీవ్రంగా ఉంటుంది. ఇదే జరిగితే వాతావరణ మార్పులు మరింత తీవ్రమవుతాయని నిపుణులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరుగుతాయని, సమయానికి ఋతుపవనాల జాడ కనిపించదని, అసలు వర్షాలు ఎప్పుడు పడతాయో తెలియని పరిస్థితి నెలకొంటుందని అంటున్నారు. ఇలాంటి వార్నింగ్లు వినిపిస్తున్న వేళ వాతావరణ శాఖ షాకింగ్ ప్రకటన చేసింది. ఈ ఏడాది నైరుతి ఋతుపవనాల సీజన్లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశముందని తెలిపింది. మామూలుగా 90 నుంచి 95% మధ్య వర్షపాతం నమోదైతే దాన్ని సాధారణం కంటే తక్కువగా లెక్కేస్తారు. అయితే ఈ ఏడాది వర్షాలు తగ్గడానికి 31% అవకాశమున్నాయని, డెఫిషియంట్ అంటే 90% కంటే తక్కువకు పడిపోయేందుకు 35% అవకాశముందని అధికారులు అంచనా వేస్తున్నారు. పసిఫిక్ మహాసముద్రంలోని జలాలు అసాధారణ స్థాయిలో వేడెక్కడాన్ని ఎల్నినో అంటారు. ఎల్నినో అనేది ఓ స్పానిష్ పదం. ఇంగ్లీష్లో ది బాయ్ అనేది దీని అర్థం. ప్రతి 2 లేదా 7 సంవత్సరాలకు ఓసారి పసిఫిక్ మహాసముద్రంలో ఈ ఎఫెక్ట్ కనిపిస్తూ ఉంటుంది. 2023-24 మధ్యకాలంలో ఈ ప్రభావం కనబడింది. ఇప్పుడు మరోసారి ఎల్నినో ఏర్పడనుంది. ఎల్నినో తీవ్రత దశల వారీగా పెరిగాక అది సూపర్ ఎల్నినోగా మారుతుంది. సూపర్ ఎల్నినో దశలో ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా వాతావరణ మార్పులు కనిపిస్తాయి. ఒక చోట ఊహించని విధంగా వర్షాలు పడతాయి, మరో చోట తీవ్ర కరువు వస్తుంది, ఇంకొన్ని చోట్ల ఎండలు మండిపోయి ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. ఎల్నినో అనేది గ్లోబల్ పరిణామం. దీనిని ఎవరూ ఆపలేరని సైంటిస్టులు చెబుతున్నారు. 1982-83, 1997-98, 2015-16 మధ్యకాలంలో ఈ స్థాయిలో వాతావరణ మార్పులు సంభవించాయి. మళ్లీ ఇన్నాళ్లకు సూపర్ ఎల్నినోతో అంతకు మించి మార్పులు చూడబోతున్నాం అన్నది ఓ అంచనా. 100 ఏళ్లలో ఎప్పుడూ చూడని అత్యంత శక్తివంతమైన సూపర్ ఎల్నినో అంటున్నారు నిపుణులు. 2015లో ఎల్నినో ఎఫెక్ట్ వచ్చినప్పుడు
జూన్లో తీవ్ర ప్రభావం చూపించింది. మొదట్లో కాస్త వర్షాలు కురిసినా రాను రాను వాతావరణం పొడిగా మారింది. ఈ ఏడాది కూడా దాదాపు ఇదే పరిస్థితి ఉంటుందా లేదా ఇంకేమైనా మార్పులు కనిపిస్తాయా అన్నది 2 వారాలు గడిస్తే కాని ఓ అంచనాకు రాలేమని అంటున్నాయి మరికొన్ని సంస్థలు. ఎల్నినో తీవ్రత ఎలా ఉండబోతోందనే దానిపై ప్రస్తుతానికి క్లారిటీ లేకపోయినా ఎఫెక్ట్ మాత్రం తప్పకుండా ఉంటుందనేది నిజమంటున్నారు సైంటిస్టులు. ఎల్నినో ఈ పేరు తలుచుకుంటేనే ఇప్పుడు చాలా మంది గుండెల్లో వణుకు పుడుతోంది. దీని ప్రభావం భారత్ మీద ఎలా ఉండబోతోంది? వ్యవసాయంపై ఎలాంటి ఎఫెక్ట్ చూపించబోతోంది? కరువు పరిస్థితులకు దారితీసే అవకాశం ఉందా? నిపుణులు చేస్తున్న హెచ్చరికలు ఏంటి? ఎల్నినో ప్రభావం భారత్ పైన భారీగానే పడనుంది. నైరుతి రుతుపవనాల రాక ఆలస్యమయ్యే ఛాన్స్ ఉంది. వర్షపాతం తక్కువ నమోదవుతుంది. దీంతో పంటలపై ప్రభావం పడుతుంది. ఇకటు దేశంలో ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరిగే అవకాశం ఉంటుంది. 1997లో ఓ సూపర్ ఎల్నినో ఏర్పడింది. ఆ సమయంలో పసిఫిక్ సముద్ర జలాల ఉష్ణోగ్రతలు 2 డిగ్రీలకు మించిపోయాయి. అప్పుడు భారత్లోని ఉత్తరాది మధ్య రాష్ట్రాలపై ప్రభావం గట్టిగా పడింది. ఈసారి అంతకు మించి ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉండడంతో పలు రాష్ట్రాల్లో కరువు పరిస్థితులు కనిపించే అవకాశాలున్నాయనే చర్చ జరుగుతోంది. భారత్ ప్రధానంగా వ్యవసాయాధారిత దేశం. దేశ జీడీపీలో మెజారిటీ భాగం ఋతుపవనాలపైనే ఆధారపడి ఉంటుంది. సూపర్ ఎల్నినో వస్తే భారత్ ఎదుర్కోబోయే సమస్యలు చాలానే ఉన్నాయనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. 1950 నుంచి ఇప్పటి వరకు ఇలాంటి ఎల్నినో పరిస్థితులు 26 సార్లు రికార్డైనట్లు తెలుస్తోంది. వీటిలో ప్రతి ఒక్కటి ఖండాల వారీగా వాతావరణ సరళిని మార్చేసింది. ఇకటు ఎల్నినో ప్రభావాన్ని అడ్డుకునే ఒక సానుకూల అంశాన్ని భారత వాతావరణ శాఖ ప్రస్తావిస్తోంది. హిందూ మహాసముద్రంలో ఏర్పడే ఇండియన్ ఓషియన్ డైపోల్ పరిస్థితులు ఆగస్టు నాటికి సానుకూలంగా మారే ఛాన్స్ ఉంది. ఒకవేళ ఐఓడి పాజిటివ్ గా ఉంటే అది ఎల్నినో కారణంగా కలిగే నష్టాన్ని కొంతవరకు భర్తీ చేసి సీజన్ ద్వితీయార్థంలో వర్షాలు కురిసేలా చేస్తుంది. అయితే ఐఓడి పరిస్థితులు అత్యంత అస్థిరంగా ఉంటాయంటున్నారు సైంటిస్టులు. ఇప్పటికే పశ్చిమాసియా యుద్ధం కారణంగా పెరిగిన ఇంధన ఎరువుల ధరలతో ఇబ్బంది పడుతున్న రైతులకు ఎల్నినో నివేదికలు మరింత టెన్షన్ పెడుతున్నాయి. ఇకటు ఎల్నినో భయాలు వినిపిస్తున్న వేళ మరో చర్చ తెర మీదకొస్తోంది. పునరుత్పాదక ఇంధనాల వైపు వేగంగా అడుగులు వేయాలనే సూచనలు వినిపిస్తున్నాయి. అడవులను రక్షించుకోవడంతో పాటు కాలుష్యాన్ని తగ్గించుకోవాలని, లేదంటే భవిష్యత్ కేవలం సంక్షోభాల కాలంగానే కాకుండా మనుగడ కోసం పోరాడాల్సిన విపత్కర పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుందనేది చర్చ జరుగుతోంది.